నమస్తే, వెల్కమ్ టు బహుజన్ మీడియా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మలక్పేటలో ట్రాఫిక్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం, నేషనల్ రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ లో గందరగోళం. కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటేజీ ద్వారా క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్. మాజీద్పూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. క్రెయిన్, టాటా ఏస్, బొలెరో వాహనాలు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో దారుణ ఘటన. ఎస్ఐ అఖిలేష్ యాదవ్ తనను శారీరకంగా వేధించినట్లు ఓ మహిళ సంచలన ఆరోపణలు. ఆస్వాదించండి, ఆపైనే పంచుకోండి. పర్యాటకులు తాము చూసే ప్రదేశాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడానికి ముందు ఆ ప్రదేశాల రమణీయత, ప్రకృతి, సౌందర్యం, ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించాలని కేరళ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేకాధికారి సూరజ్ కోరారు. రానున్న వేసవి పర్యాటక సీజన్ను దృష్టిలో ఉంచుకుని ట్రావెల్ నౌ పోస్ట్ లెటర్ నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు. సోమాజిగూడలోని ద పార్క్ హోటల్లో కేరళ పర్యాటక రంగానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ఫోటోలు, వీడియోల మోజులో పడి అసలైన ప్రకృతి అందాలను ఆస్వాదించలేకపోతున్న పర్యాటకుల కోసం ఈ కొత్త ఆలోచన చేసినట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి తిరువనంతపురంలో ప్రారంభమయ్యే నిషాగంధి నృత్యోత్సవంలో ప్రముఖ కళాకారులు ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 వారసత్వ మార్గాలను పర్యాటకుల కోసం సిద్ధం చేసినట్లు వివరించారు. I am Suraj, Tourist Information Officer of Kerala Tourism. We are here with the marketing campaign Travel Now Post Later. So it is an appeal to the tourists to visit Kerala and experience the Kerala tourism attractions with all the 5 senses. Actually, it says like you just experience it first and then you share it to others. So usually, like we know, recently vlogging and such like activities are more, and people are just taking photographs or shooting videos and just sharing it. They are not enjoying it in the real sense. So Kerala is a destination where like you have to experience it in the real sense. So that's why we appeal you first experience it, and you just then after experiencing yourself you just share that experience, then only you can pass it to others in the real sense. So as you know, there are so many tourist attractions in Kerala is a state with full of tourist attractions from north to south and east to west. So there are natural tourist attractions like beaches, hill stations, wildlife, rivers, and much more. But than this, like there are festivals, fairs, events. So many such events also happen. And right now, Kochi Muziris Binale is happening. That will be there till 31st March. So it is the South Asia's largest contemporary art show. And Nishagandhi Dance Festival, it is a popular dance festival in Kerala happening every year. And it will be happening this year from 13th February in Thiruvananthapuram. And Theyyam is a ritual art form that is a ritual art form related with Kavus, small temple. So that is also, this is the season right now. It is happening till June. It will be there in every part of northern Kerala. So there are so many such events are happening in Kerala. So we are inviting all of you to experience all these events and such new attractions also, like not only Munnar, Tekadi, Alappuzha, Thiruvananthapuram, Kochi. Even in those destinations also, we are offering new products than what you had seen before. So you every time if you visit Kerala, we are giving you a new experience. మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు కుక్కర్లు వెనక్కి ఇవ్వమని అవమానకరంగా మాట్లాడిన కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు కుక్కర్లు ఇవ్వమని ఎవరడిగారు, ఎందుకు అవమానిస్తున్నారంటూ నిలదీసినటువంటి ప్రజలు. తల్లి బెల్లం అయితే తల్లి పక్కన పడుకుంటాం వెళ్ళి తాగి మనం అడిగినవా అడగలేదుగా, లేపు లేపు ఇచ్చారు. 2500 అని కుక్కలు వచ్చారు. మేము మీ మన కూడా అనలేదు. ఓటేసినమ్మా అన్నాం. ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కలు ఇచ్చారు. 2500 డబ్బులు ఇచ్చారు. మా కుక్కలు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మేము ఈ మన అనలేదుగా. 10ంటికి వచ్చారు, ఇచ్చారు. గుమ్మాలు లేపు లేపు కొట్టారు, తలుపులు తీసుకుని ఇచ్చారు. శివరాత్రి సందర్భంగా నాగాయలంక కృష్ణా తీరంలో ఏర్పాటు చేసిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ ప్రభలను కుటుంబ సభ్యులతో వచ్చి సందర్శించాలని ప్రభుత్వ అధికారులు ఆహ్వానిస్తున్నారు. అది మన నియోజకవర్గంలో పెద్ద రోడ్డు మన నాగాలంక, అంతకన్నా పెద్ద రోడ్డు తారు రోడ్డు ఎక్కడా లేదు. మాదాపూర్ కానామెట్లోని సర్వే నెంబరు 55లో 2.5-2.5 ఎకరాల్లో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్ వెలుపలే వెలసినటువంటి షాపులను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు అడ్డుకున్న ఆలయ సభ్యులు, పూజారులు, స్థానికులు ఇక ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. అధికారులతో అడ్డుకునే క్రమంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అరే గుడికి సంబంధించిన జాగా మొత్తం వాళ్ళు కావాలని తీసుకుంటారు. గుడికి సంబంధించిన పేదవాళ్ళు ఇదంతా పేదవాళ్ళు బతుకుతున్నారు. ఒక నోటీస్ ఆల్రెడీ మా దగ్గర స్టేటస్ గా ఉంది. స్టేటస్ గా ఉండగా ఈ కమిషనర్ ఏం చేస్తున్నారు అంటే ఈ కుండ మీద ఏమంటారు, పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి. 41 సర్వే నెంబర్ 2 జాగాలు ఉన్నాయి. ఎవడు అడిగేవాడు పట్టించుకోరు. ఇక్కడ స్టేటస్ గా ఉంది, అవన్నీ పట్టించుకోవాలంటే ఆయన ఎవరో హైదరాబాద్ మొత్తం ఇది బ్లాక్ చేసి పెట్టారు. గుడికి సంబంధించిన ప్లేసెస్ అంతా ఇది బ్లాక్ చేస్తారు. గుడికి సంబంధించిన ప్లేస్ లో ఆపుతారు. మలక్పేటలో ట్రాఫిక్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం. నేషనల్ రోడ్డు సేఫ్టీ ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నేషనల్ రోడ్డు సేఫ్టీ సందర్భంగా మలక్పేట ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, అలాగే మనిషి విలువైన జీవితం గురించి ప్రత్యేకంగా చర్చించారు.
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఖచ్చితంగా పాటించాలి. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదు. సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం. ఓవర్ స్పీడ్, సెల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తాయని వారు అన్నారు. ట్రాఫిక్ నియమాలు మన భద్రత కోసమే రూపొందింపబడ్డాయి. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యులు మన కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి సురక్షితంగా ఇంటికి చేరుకోవడం మన బాధ్యత. డబ్బు, వస్తువులు తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఒకసారి కోల్పోయిన ప్రాణం తిరిగి రాదు. ప్రతి వాహనదారుడు తన ప్రాణాన్ని, ఇతరుల ప్రాణాలను గౌరవించాలి. ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు పాంప్లెట్లు పంపిణీ చేసి రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలక్పేట్, సైదాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్స్, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. లైసెన్స్ కూడా వాడాలి, ఓన్లీ క్లిప్ లేకే కాదు. లక్సెట్టిపేటలో కౌంటింగ్ లో గందరగోళం, అభ్యర్థుల ఆందోళన. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ లో గందరగోళం ఏర్పడింది. 3వ వార్డుకు సంబంధించి 2 బ్యాలెట్ బాక్సులను కవర్ సీల్ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటేజ్ ద్వారా క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పేపర్ సీల్ కాదు సార్, ఇది ఎందుకు మీరు దానికి సమాధానం చెప్పండి. మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది, ఒక 3వ వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలే? మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పండి. మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పిన తర్వాతనే కౌంటింగ్ స్టార్ట్ చేయండి. ఏ దద్దమ్మ లేక చదువు ట్రైనింగ్ ఉండదా? ఎలక్షన్ ట్రైనింగ్ ఉండదా? చూడండి, పేపర్ సీల్ తో సంబంధం లేదు. అక్కడ క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంటుంది. చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది, క్లాత్ ప్యాకింగ్ చూడండి. అదో చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. ఈ 2 బాక్స్లకు ఎందుకు ఏమంటున్నారు చెప్పండి? ఈ 2 బాక్స్లకు ఎందుకు క్లాత్ ప్యాకింగ్ ఉండదు? ఎందుకుండదు సార్ తేడా? మరి దీనికి ఎందుకు చేయలేదు అంటున్నాం మేము. ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం. చెప్పండి, ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేస్తున్నాం మేము. చూపించండి అప్ టు డేట్. అరే వట్టిదే కావచ్చు సార్, అది వట్టిదే కావచ్చు సార్, అది వట్టిదే కావచ్చు. దీనికైనా మార్కింగ్ ఇచ్చుకున్నారా? 3వ వార్డు గిట్ట మాకు తెలియాలని. మజీద్పూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి. మేడ్చల్ జిల్లా జీనం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్పూర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం క్రేన్, టాటా ఎస్ అలాగే బొలెరో వాహనాలు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి స్థానికులు పోలీసుల సహాయంతో సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంగారెడ్డి మున్సిపల్ ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు. మొత్తం 38 వార్డుల్లో ఫలితాలు వచ్చిన వార్డులు 27. ఫలితాలు వచ్చిన 27 వార్డుల్లో 2, 3, 4, 5, 6, 7, 16, 23, 24, 26, 28, 30, 35, 36, 37 వార్డుల్లో కాంగ్రెస్ లీడ్. 1, 12, 25, 27, 29, 32, 33 వార్డుల్లో బీఆర్ఎస్ లీడ్ గా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. 24, 38 వార్డుల్లో ఎంఐఎం లీడ్ లో ఉన్నట్టు మనకు తెలిపిస్తోంది. 8వ వార్డులో బీజేపీ లీడ్ లో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ యొక్క గణన ప్రారంభమైంది. వాటి రిజల్ట్ ఫలితం ప్రకటించిన తర్వాత బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లను ఉత్తరప్రదేశ్లోని
బారాబంకీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామ్నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అఖిలేష్ యాదవ్ తనను శారీరకంగా వేధించినట్లు ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. కుటుంబ వివాదంపై దర్యాప్తు పేరుతో ఆమె ఇంటికి వస్తూ భర్తను వదిలేసి తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేసినట్లు తెలిపింది. బలవంతంగా కారులో ఎక్కించుకుని అసభ్యంగా ప్రవర్తించాడని, కనీసం బయటికి చెప్పుకోలేని విధంగా వేధించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. सर अखिलेश दरोगा जो है सर हमारे मतलब जो लड़ाई झगड़ा हुआ था उसी सिलसिले से हमको टॉर्चर कर रहा था सर। और हमसे कई बार भी बोला कि तुम अपने पति को छोड़ दो और आप हमारे मतलब कि हमसे बातचीत क्या करो। तो हाँ सर, हम अपने पति को हमने कहा हम अपने पति को नहीं छोड़ सकते, ना हम आपसे बात कर सकते हैं और आप हमारे नंबर पे फ़ोन भी मत करना। सर उसने फिर भी बार बार हमारे नंबर पे कॉल करता था, कभी कदा। हाँ सर, टॉर्चर किया हमको और जब हमको बुलाया तो हमको गाड़ी में पकड़ के खींच के बिठा लिया सर, जबरदस्ती। तो सर जब हम चिल्लाने लगे तो हम जब चिल्लाए तो आसपास के लोग इकट्ठा हो गए, तब जाके हम गेट खोल के भागे। और जब वहाँ से आए तो सर उसके बाद घर पे भी 2-3 बार आया। जब घर पे आया तो मतलब वर्दी में आता था, अखिलेश दरोगा जो है वर्दी में आता था। जब गाड़ी में बैठा था तो छेड़छाड़ भी किया क्या? हाँ सर, क्या हाथ पकड़ा था मेरा और पैर पे मेरा हाथ रखा था अखिलेश दरोगा ने। तो अब डर है कि ऐसे पुलिस वाले इस तरह विवेचना में आ जाते हैं, इस तरह काम का डर है कोई? हाँ सर है कि हाँ सर जी, क्या डर है? सर वो आते हैं कहीं हमारे साथ छेड़छाड़ किया या कहीं कुछ गलत किया सर, हम आपको खुल के तो सर बता नहीं सकते कि क्या हमारे साथ कर सकता है क्या नहीं कर सकता है सर। सर उसकी नीयत इतनी खराब थी, इतना गंदा आदमी है सर वो अखिलेश दरोगा। सर हम क्या बताएं आपको। ये तो नौकरी के लिए भी बोला कि मैं नौकरी। हाँ सर, अखिलेश दरोगा ने हमसे कहा कि हम तुमको नौकरी दिलवा देंगे, तुम पढ़ी लिखी हो और अच्छा कमाओ, अपने बच्चे का परिवार चलाओ। हमने कहा हमारे ससुर जी कमा रहे हैं, हमारे हस्बैंड जो है खेती पाती करते अपना कमा रहे हैं, हमको क्या जरूरत फालतू पैसे की, क्या हमको जरूरत है काम करने की। फिर भी कहा नहीं, तुम पढ़ी लिखी हो, स्मार्ट हो और काम कर सकती हो। तो हमने अपने पति को बताया तो हम मना कर दिया था। हमने कहा हम नहीं दरोगा जी, हम नहीं जॉब करना चाहते हैं। फोन से बात होती थी आपकी? हाँ सर, फोन से होती थी बात। कितनी देर बात? सर 10-15 मिनट तक बात होती थी। तो उसको मना नहीं करती थी आप? सर मैं बोली, कई बार भी बोली फोन मत करिए सर, तो कह रहा, हमने कहा मत फोन मत करिए दरोगा जी आप हमारे पास। तो कह रहा कि नहीं, ये वो क्या लड़ाई झगड़े के बारे में हमको तुम थोड़ा जानकारी लेना है, कहाँ पे मतलब क्या हुआ, कैसे क्या हुआ, ये सब जानकारी हमसे पूछ रहा था। अच्छा, वो तो अभी मेरी बात हुई, कह रहे वो फंसा रही है, ऐसे बात मेरी से नहीं सर, मुझे क्या जरूरत है, मैं अपने पति को छोड़ के उससे क्यों बात करूंगी। तो विवेचना के दौरान ही सब बात हुआ है? हाँ सर, विवेचना के दौरान बात हुआ और उसने हमको टॉर्चर भी करना शुरू कर दिया। अच्छा, क्या टॉर्चर कर? सर वो आता था, गंदी हरकतें करता था, गंदी बातें करता था हमारे साथ। अच्छा, क्या? सर कहीं आता था, कहीं कह रहा यहाँ पे खड़ी हो, वहाँ कहीं कह रहा है हमारे पास खड़ी हो। तो हम सर क्यों आपके पास खड़े हो, हमारे घर में हैं सब चाय पानी देने के लिए, हम क्यों आपके पास जाएं। अच्छा, पढ़ाई लिखाई क्या करने? जी सर। कितनी पढ़ी लिखी है? सर इंटर तक। अच्छा, ये बताइए, जब आपके बार एक बार घर आया था तो जी आपके अंदर कमरे तक भी चले गए? हाँ सर, अंदर कमरे तक गया था। जब मैं बोली कि यहाँ क्यों आ रहे हो, आप बाहर रहिए, तो कह रहा नहीं, क्यों, यहाँ पे तो कोई है भी नहीं, यहाँ पर तक नहीं आ सकते हैं। కాచిగూడలో వాలంటైన్ డే కార్డుల దహనం, బజరంగ సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. హైదరాబాద్ నగరంలోని కాచిగూడ చౌరస్తాలో తెలంగాణ బజరంగ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వాలంటైన్ డే కార్డులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించే వాలంటైన్ డే వేడుకలను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, వాలంటైన్ డే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. ఇటువంటి పాశ్చాత్య ప్రభావాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఇప్పటికే యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా పట్టుబడుతున్న మత్తు పదార్థాల కేసులు ఇందుకు నిదర్శనం. ఇలాంటి వేడుకలు యువతలో అనవసర ఆలోచనలు, చెడు అలవాట్లకు దారితీస్తున్నాయి అని విమర్శించినటువంటి అంశం, యువత పాశ్చాత్య సంస్కృతిని అనుసరించకుండా మన సాంప్రదాయ పండుగలను ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహాశివరాత్రి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వంటి జాతీయ ఆధ్యాత్మిక వేడుకలను ఉత్సాహంగా నిర్వహించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ వాలంటైన్ డే వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. मेरा नाम लक्ष्मण है, बजरंग सेना तेलंगाना प्रेसिडेंट हूँ मैं मीडिया द्वारा बोलने चाह रहा हूँ सीपी साहब को, सीएम गार की
కమిషనర్ గారులకు, డీసీపీలకు, అడిషనల్ సిపిలకు వీళ్ళందరికీ వింతి చేసేది ఏంటంటే ఈ వెస్టర్న్ కల్చర్ బ్యాన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మొత్తము ఆగమైపోతున్నారు తెలంగాణలో. ఏడ చూసినా ఒక పార్కులో కానీ ఏడ చూసినా మొత్తం లవ్ జిహాద్ కేసులు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా లవ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోతే ప్రతిరోజు ఒక పోస్టర్ కనబడుతుంది, ప్రతిరోజు ఒకటి అమ్మాయిది, హిందూ అమ్మాయి తెలుగు అబ్బాయి నడుస్తుంది. ఇవన్నీ బ్యాన్ చేయండి. మీరు ఏం చేస్తున్నారంటే ఈ వెస్టర్న్ వ్యాలంటైన్ అడ్డం పెట్టుకొని వెస్టర్న్ కల్చర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ వెస్టర్న్ కల్చర్ ప్రోగ్రామ్స్ మొత్తం బ్యాన్ చేయండి. అది ఇంకోటి పబ్బులలో మొత్తం మానక తర్వాత నడుస్తున్నాయి, గాంజా నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి, ఇంకా లేట్ నైట్ వరకు నడుస్తున్నాయి. రోడ్ల మీద 12 తర్వాత ఎవరైనా కనబడితే వాళ్ళు ఫస్ట్ బ్యాన్ చేసి అరెస్ట్ చేయండి. వాళ్ళ అమ్మ నాయనకు పంపించండి, వాళ్ళకి తెలుస్తుంది. మేము బజరంగ సేన అందరం కలిసి టీమ్గా పార్కులు కానీ పబ్బుల కాడ కానీ మేమందరం వెళ్తాము, చూస్తాము. సిపి గారికి, డీజీపీ గారికి, డీసీపీ అందరికీ వింతి ఏంటంటే ఫస్ట్ ఇది బ్యాన్ చేయండి. ఈ వెస్టర్న్ కల్చర్ బ్యాన్ చేస్తే అన్ని బంద్ అయిపోతుంది. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర. చాదర్ఘాట్ పోలీసులు పోగొట్టుకున్న 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. చోరీ, పడిపోవడం, మిస్సింగ్ వంటి కారణాలతో ఫోన్లు కోల్పోయిన బాధితులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా చాదర్ఘాట్ పిఎస్ పరిధిలో సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసినట్లు మలక్పేట ఏసీపీ సుబ్బరామరెడ్డి, చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ కేబి మురారి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని వడమాలపేట ఎస్వీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వడమాలపేట ఎస్ఐ హరీష్ కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. షాంఘైలో భారీ సింక్ హోల్. చైనాలోని షాంఘై నగరం భారీ సింక్ హోల్ తో వణికిపోయింది. మిన్హాంగ్ జిల్లాలో మెట్రో పనులు జరుగుతుండగా ప్రధాన రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి పెద్ద గొయ్యిలా మారింది. భూగర్భ పనుల్లో తలెత్తిన లోపమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వగా ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.那个房子都掉进去了。完了。就这么感觉我们这个楼在震动。కంటైనర్ ను ఢీకొట్టిన కారు, 2 మహిళలు మృతి. ఢిల్లీలో NH9 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజియాబాద్ నుండి వేగంగా వస్తున్న కారు కంటైనర్ ను ఢీకొట్టడంతో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. 2 పిల్లలు సహా 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 3 సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గడ్డిపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది మాత్రమే కేంద్రాల లోపలికి అనుమతినిస్తూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఫలితాలపై అభ్యర్థులు, పార్టీలో ఉత్కంఠ నెలకొంది. సార్ ఇప్పుడు మాకు ఏర్పాటు అవుతున్నా కర్ణాటక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ హెచ్ఎం జనార్దన్ నివాసాలపై లోకాయుక్త పోలీసులు విరుచుకుపడ్డారు. బెంగళూరు పరిసరాల్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా జనార్దన్ సన్నిహితుడు సుజయ్ శెట్టి ఫ్లాట్లో ఏకంగా 1.70 కోట్ల లెక్కల్లో లేని నగదు బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ భారీ ఆక్రమణలు వెలుగు చూడడంతో అధికారులు విస్తుపోయారు. మాదాపూర్ కానామెట్లోని సర్వే నెంబరు 55లో 2.5-2.5 ఎకరాల్లో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్ వెలుపలే వెలసినటువంటి షాపులను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు అడ్డుకున్న ఆలయ సభ్యులు, పూజారులు, స్థానికులు ఇక ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. అధికారులతో అడ్డుకునే క్రమంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అరే గుడికి సంబంధించిన జాగా మొత్తం వాళ్ళు కావాలని తీసుకుంటారు. గుడికి సంబంధించిన పేదవాళ్ళు ఇదంతా పేదవాళ్ళు బతుకుతున్నారు. ఒక్క నోటీస్ ఆల్రెడీ మా దగ్గర స్టేటస్ గా ఉంది. స్టేటస్ గా ఉండగా ఈ కమిషనర్ ఏం చేస్తున్నాడు అంటే ఈ కుండ మీద ఏమంటారు పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి. 41 సర్వే నెంబర్ 2 జాగాలు ఉన్నాయి. ఎవడు పట్టించుకోడు. ఇక్కడ స్టేటస్ గా ఉంది అవన్నీ పట్టించుకోవాలంటే ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి మొత్తం ఇది బ్లాక్ చేసి పెట్టారు. గుడికి సంబంధించిన ప్లేసెస్ అంతా మీరు బ్లాక్ చేస్తారు. గుడికి సంబంధించిన ప్లేస్ ఆపుతారా?